నమస్తే, నా పేరు తేజస్విని. బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంస. గవర్నర్ కలిసిన వైసీపీ ప్రతినిధి బృందం Z+ కేటగిరీ ఉన్న జగన్ కు కనీస భద్రత కల్పించడం లేదని వివరించిన నేతలు. ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పిలుపునిచ్చిన కలెక్టర్ తమీం అన్సారియా. డ్రగ్స్ వైపు చూస్తే వెన్ను విరుస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబుతో ఏపీ అభివృద్ధి, కేంద్ర సహకారంపై చర్చించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతున్నాయని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపులో భాగంగా అక్రమ కేసుల బనాయింపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు భద్రత కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనంపై విజయవాడ రాజ్భవన్ లో వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు తదితరులు గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను, ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సందర్భంగా వారు గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ గారిని మా పార్టీ డెలిగేషన్, మా పెద్ద అందరం కలిసి కలవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు గాని, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని, ముఖ్యంగా మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ గాని, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్లీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన, అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి తన కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి వారిని గుద్దింది, దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ లో హాస్పిటల్లో ఆ పోలీసులే జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎస్పీ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ తదుపరి 2-3 రోజులు పోయిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకు ఒత్తిడితో అక్రమంగా అది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తున్న కారు నుంచి జరిగింది. మరి దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మరి వారు చేసి వారి మీద కేసు పెట్టడమే కాకుండా భారతాలకు పయనిస్తున్న కారును కూడా సీజ్ చేసి తీసుకెళ్లడం మనందరం కూడా చూశాం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా కోరుతున్నాను, చూడమని చెప్తున్నాను. ఈ ప్రభుత్వం తాలూకు అకృత్యాలు చేస్తున్న అరాచకమైన కార్యక్రమాలని
ఏదో విధంగా భయం పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, నాయకుల మీద వచ్చి కేసులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు. అరచేతితో వచ్చి సూర్యుని అడ్డుకుంటే సూర్యరశ్మి ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ నాయకుడు, ఆయనకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. ఆయనకు వస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ లేదా? ప్రభుత్వం దగ్గర వచ్చి ఆ సమాచారం లేదా? ఇది చేతకాని ప్రభుత్వమా? లేకపోతే సమాచారం తెలుసుకోలేని అంత దత్తమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకు ఆయన తగ్గ ఏర్పాటును చేయలేదు? అది మీ బాధ్యత కాదా? మీ బాధ్యత లేదా అని అడుగుతున్నాం. తిరిగి పైపెచ్చు మీకు మానవత్వం లేదు అంటే ఏ ఒక్కరైనా సరే, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా అయ్యో ఏదో జరిగిందని మనం వెళ్తున్నప్పుడు ఆపి చేస్తాం. అలాంటిది అక్కడ వచ్చి వేల మంది ప్రజలు ఉన్నారు, 100 మంది ప్రజలు ఉన్నారు. నిజంగా మీరు సెక్యూరిటీ ఇచ్చారంటున్నారు, మీరు ప్రొవైడ్ చేస్తామంటారు. మరి ప్రొవైడ్ చేస్తే సెక్యూరిటీ ఇస్తే మనకి ఇచ్చే కాన్వేలో ఉన్న వెహికల్ కానీ, లేకపోతే ఎస్కార్ట్ ఇచ్చిన వెహికల్స్ కానీ, మరి అక్కడ ఉన్న రో పార్టీ కానీ మరి అందరూ మరి ఆ కార్యక్రమాన్ని చూడలేదని అడుగుతున్నాం. మరి చూస్తే మరి ఎలాగా ఎస్పీ గారి ముందు చెప్పారని అడుగుతున్నాం. ఏ విధంగా అడుగుతున్నాం? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం తాలూకా దుర్మార్గమైన ఆలోచనని ఈ ఆలోచన చేస్తున్నాం. ఆ విషయాన్నే ఇవాళ గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. యాంటీ నార్కోటిక్స్ డే నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలులోని పోలీస్ కవాతు మైదానం నుండి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, పట్నంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్, స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, స్ట్రెంగ్త్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము. మన దేశవ్యాప్తంగా నషాముక్త్ అభియాన్ అనేది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నషా గురించి, దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేమి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. గవర్నమెంట్ తరపున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు, ఎమ్మెల్యే సంతనూతల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలుపెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నంబర్ 1972 అనే నంబర్ పెట్టి స్పెషల్ కోడ్స్, అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్ని ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు. పాత గవర్నమెంట్ లో ఎక్కువ మంది 1720 మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిక్ట్ అయ్యి. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈగల్ పేరు మీద ఒక 30 మందిని సపరేట్ టీంని ఈరోజు ఏర్పాటు చేశారు. ఆ సపరేట్ టీం ఎక్కడున్నా కూడా, ఎక్కడ డ్రగ్స్ అమ్మినా, ఎక్కడ ఏది జరిగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్లకుండా సీరియస్ గా మీరందరూ కూడా చదువు మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారు లాంచ్ చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం, అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలను కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాల్లో దేశానికే తలమానికంగా నిలుస్తుందని, అలాంటిది గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మారితే అది మనందరి వైఫల్యమే అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన సదస్సులో సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరిక చేశారని, తెలంగాణ గడ్డపై గంజాయి డ్రగ్స్ వైపు కన్నెత్తి చూసినా వారి వెన్ను విరుస్తామని స్పష్టం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంజాయి సాగు, సరఫరా, విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిత్రులారా, ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఆనాటి కొమరం భీముడు, రామ్జీ గోండు నుంచి మొదలు పెడితే మలితరం తెలంగాణ ఉద్యమంలో నిజాంలకు, రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ లాంటి పోరాట యోధులు ఈ తెలంగాణ ప్రాంతానికి ఒక స్ఫూర్తి. ఇంతకుముందు అక్కడ ఒక యువమిత్రుడు గుర్తు చేస్తున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలితరంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, లేదా నల్లమల అడవి కావచ్చు, మన ప్రాంతం, మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు. ఆనాటి యూనివర్సిటీలు, కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల 4 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము, మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అనంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము, మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదికైతే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో, డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన, తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.